ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల 2వ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. రండి, అందరము ఉపవాసముండి మన కుటుంబాల నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము, తల్లిదండ్రుల నిమిత్తము, మన కుటుంబ క్షేమము నిమిత్తము ప్రార్థిద్దాము. మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి, మన కుటుంబమునకు కాపుదల, క్షేమము, స్వస్థత, విడుదల, రక్షణ, మేలు కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. ప్రార్థన తర్వాత అందరికీ ఇక్కడే ప్రేమ విందు కలదు. అలాగే దూర ప్రాంతములలో ఉన్నటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి. మీ పేరు, మీ సమస్య వ్రాసుకొని నేను, విశ్వాసులము, సంఘస్థులము, వచ్చిన వారందరము కూడా ఏక మనస్సుతో మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు తప్పక మీరనుకున్నది జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గతంలో అనేక మంది కొరకు ప్రార్థనలు చేసినప్పుడు వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు జరగడము, మంచి సాక్ష్యాలుగా వినడము జరిగింది. దేవునికి స్తోత్రము. కాబట్టి మీ ప్రార్థన అవసరతలను కాల్ చేసి కానీ, మెసేజ్తో కానీ తెలియచెప్పండి. వాట్సాప్ ద్వారా కానీ తెలియచెప్పండి. మీ గురించి, మీ పేరు, మీ సమస్య రాసుకొని ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే మీలో ఎవరైనా ఈ దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని, పరిచర్యకి ఏదైనా సహకరించాలని ఆశపడినట్లయితే మంచి అవకాశము. ప్రతి నెల 2వ శనివారము ప్రార్థన అనంతరము భోజన ఏర్పాట్లు ఉంటాయి కనుక అందులో మీరు కానీ చేయి వేసినట్లయితే అది మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. 10 మందికి అన్నం పెట్టే విషయంలో మనం చేయి వేస్తున్నాం కాబట్టి అది మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి ఎంతో మేలు, క్షేమము. దేవునికి స్తోత్రం. మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యకు కానుక పంపాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి అకౌంట్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ చేయి కూడా వేయండి. తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. దేవుని యొక్క పరిచర్యలో మంచి కానుకను విత్తి మంచి ఫలములు కోయువారుగా మీరుందురుగాక. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. ఫర్ దే ఆల్ saw him and were troubled, and immediately he talked with them and saith unto them, Be of good cheer, it is I, be not afraid. దేవునికి మహిమ కలుగునుగాక. నేనే, భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రము, మహిమ
కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదైనా భయపడుతూ, తొందరపడుతూ, కంగారు పడుతూ మీరు ఉన్నారా? భయపడకండి. నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడతాడు. ఆయన సరిచేస్తాడు. ఆయన సెట్ చేస్తాడు. ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన విడుదలిస్తాడు. ఆయన తోడుగా ఉంటాడు. ఆయన అండగా ఉంటాడు. ఆయన నిన్ను అన్ని విషయాలలో కృపతో నింపుతాడు. కాబట్టి ఆయన ఉన్నాడు, నీతో ఉన్నాడు, మీలో ఉంటాడు. ధైర్యంగా ఉండు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారముగా పెట్టిన తరువాత, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత, అక్కడ ఇంకా అద్భుతం ఏమిటంటే, మిగిలిన రొట్టె ముక్కలన్నీ కూడా 12 గంపల నిండా ఎత్తారు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో ఒక చిన్నవాడు యేసయ్య చేతికి తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతికిస్తే, యేసయ్య వాటిని ఆశీర్వదిస్తే అవి 5,000 మందికి, పురుషులకు ఆహారంగా, వారి భార్యలకు, వారి పిల్లలకు ఆహారంగా మారిన తరువాత కూడా 12 గంపలకి మిగిలిన ముక్కలన్నిటినీ కూడా ఎత్తడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇది అద్భుతము, ఆశ్చర్య కార్యము. యేసయ్య చేతికి ఏది ఇచ్చినా యేసయ్య దాన్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు అది ఆశీర్వదించబడుతుంది. అది అనేకమైనటువంటి విధానాలుగా వాడబడుతుంది. అది మనుషులకు ఉపయోగపడుతుంది. దేవుని నామానికి కూడా ఘనత తెస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీలో కొంతమంది ఇలాంటి దీనపరిచర్యకు కొన్నిసార్లు సహకరిస్తున్నారు. అయితే మీరిస్తున్న వాటిని కూడా దేవుడు అలాగున ఆశీర్వదిస్తాడు. తప్పక ఆశీర్వదించి దేవుడు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ఆ రోజు ప్రార్థన అయిపోయింది. ప్రజలందరూ ఎవరి గృహాలకు వారు వెళ్తున్నారు. యేసయ్య తన శిష్యులను చూసి ఏం చేశాడు అంటే, ఇదే అధ్యాయం 45వ వచనంలో రాయబడి ఉంది. ఆయన జనసమూహమును పంపివేసినంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. అంత అద్భుతము, ఆశ్చర్య కార్యము చేసిన దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేసుకొని, దేవా ఎంత గొప్ప కార్యం చేశావని థ్యాంక్స్ చెప్పుటకు, ఏకాంతంగా దేవునితో గడుపుటకు, అలాగే రేపు ఆయన ఏమి చెయ్యబోతున్నాడో ఆ విషయము ప్రభువుకి అనగా తండ్రి అయిన దేవునికి చెప్పి ఆ ప్రార్థన చేసి ఆ శక్తిని, ఆ మహిమను ఆ పొందుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో గడపడానికి, ఏకాంతంగా ప్రార్థనలో ఉండడానికి కొండకు వెళ్ళాడు. శిష్యులు మాత్రం దోణి ఎక్కి బయలుదేరారు. అప్పుడు ఏం జరిగిందో 47వ వచనంలో నుండి ధ్యానిద్దాము. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రపు మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టన ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. యేసయ్య వస్తూ ఉంటే ఆయనను చూసి వారు భయపడుతున్నారు. ఎందుకు అంటే శిష్యులు వచ్చేది ఆయనే అని గమనించలేకపోయారు. ఎందుకు అంటే ఆయన
నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన దోణిలో రాలేదు, నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతకుముందు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నడూ నీళ్ల మీద నడవలేదు. వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు కనుక ఆయన ఎంత శక్తిమంతుడో వారు ఇంకా గ్రహించలేదు కనుక మొట్టమొదటిసారి ఆయనను చూచినప్పుడు వారు భయపడ్డారు. దేవునికి స్తోత్రం. భయపడిన వారిని చూచి ఆయన ఏమంటున్నాడు? ఒక భయమేమో భూతం వస్తుందని, దానికంటే ముందు భయమేమో ఈ సముద్రంలో మనము పడి చచ్చిపోతామేమో అని వారికి భయముగా ఉంది. ఆ సమయంలో ప్రభు ఏం మాట్లాడాడు? దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్పెను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఎన్ని అద్భుతాలైనా చేయగలడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలైనా చేయగలడు. దేవుని బిడ్డ, నువ్వు ఒంటరివి కాదు. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ వేదన, నీ బాధ, నీ శోధన, నీ కన్నీరు, నీ దుఃఖము అన్నీ కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. తగిన సమయంలో నీకు తప్పక జవాబిస్తాడు. ధైర్యంగా ఉండు, ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్ ఈజ్ ఐ, బీ నాట్ అఫ్రైడ్. దేవునికి స్తోత్రం. బీ ఆఫ్ గుడ్ cheer. ఇట్ ఈజ్ ఐ, బీ నాట్ అఫ్రైడ్. నేనే, భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. మీ కృపా, దయా, కనికరం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద, వారి కుటుంబం మీద ఉంచండి. అవును తండ్రి, మీరున్నారు, మీరున్నారు తండ్రి. మీరుండంగా మాకెందుకు భయం? మీరుండంగా మాకెందుకు దిగులు? మీరున్నారు. సమస్తము మీరే చూసుకుంటారు. పడిపోనివ్వరు, జారిపోనివ్వరు, కృంగిపోనివ్వరు, అణగిపోనివ్వరు, మునగనివ్వరు. కాపాడతారు. తప్పక మీరు కాపాడతారు. సహాయం చేస్తావు, బలపరుస్తావు, మమ్మల్ని ఆశీర్వదిస్తావు, దీవిస్తావు, పరలోకపు ఆశీర్వాదాలతో నింపుతావు అని నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ ప్రార్థన అంతయు యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.